చేస్తా, అదే నా స్పెషాలిటీ. నేను ఎక్కడా తప్పు చేయను, తప్పు చేసేవాడిని మాత్రం వదిలిపెట్టను. అందుకే తమ్ముళ్ళు కోడి కత్తి డ్రామా చూశారా? అప్పుడు తర్వాత మీరు చూశారా? గులకరాయి డ్రామా చూశారా? మీరు గులకరాయి కనపడదు, దెబ్బ మాత్రం తగులుతుంది. ఆ హత్యా ప్రయత్నం కూడా నాదే. ఏం మాట్లాడాలి? ఎన్నికల్లో డ్రామాలు ఇవన్నీ. అలాంటి డ్రామా రాయుళ్లు కావాలన్నా మీకు రాజకీయాల్లో? నీతి నిజాయితీగా ఉండేవాళ్లు కావాలి గాని ప్రజల్ని మభ్యపెట్టి ఇతను నేర్చుకున్నది ఒకటే విద్య, అన్ని అబద్దాలు చెప్తాడు. 40 రోజులుగా మీరు చూస్తున్నారు ఆయన్ని. అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు మారిగా చెప్పిందే చెప్తున్నాడు. అవునా కాదా? నేను వస్తే సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతాయంట, అది ఆయన కళ. నేను చెప్తున్నా, నీకంటే 2 సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే బాధ్యత నాది. 2014 నేను అభివృద్ధి చేశాను, అవునా కాదా? ప్రాజెక్టులు తెచ్చాను, అవునా కాదా? పరిశ్రమలు వచ్చాయి, అవునా కాదా? ఆదాయం పెరిగిందా లేదా? అభివృద్ధి చేశా, సంక్షేమం చేశా, దానివల్ల ఆదాయాన్ని పెంచా. మళ్లీ దీన్ని నిరంతరం చేసుకుంటూ పోయాను. 5 ఏళ్లు బటన్ నొక్కాడు. నేను అడుగుతున్నా తమ్ముళ్ళు, బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి కావాలనా? మీ ఇంట్లో బామ్మ నొక్కదా? నొక్కుతుందా లేదా? ఇప్పుడు ఆ పిల్లోడికి ఇస్తే నొక్కలేదా బటన్? నొక్కలేడా? నొక్కుతాడా లేదా? మీకంటే బెటర్ గా పిల్లలు చేస్తున్నారు, ఇప్పుడు సెల్ ఫోన్లో ఆడుకుంటున్నారు, అవునమ్మా? దానికి ఈయన ముఖ్యమంత్రి కావాలంట. ఉద్యోగాలు సాధించడానికి ముఖ్యమంత్రి కావాలి, పేదవాళ్ళని ఆదుకోవడానికి, సంపాదన ఇవ్వడానికి ముఖ్యమంత్రి కావాలి, రోడ్లు వేయడానికి, రైతులను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి కావాలి. కానీ ఇలాంటి ముఖ్యమంత్రి వచ్చి కనీసం నేను 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొస్తే 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తే ఈయన వస్తానే అమర్ రాజా, ఈ జిల్లాలోనే అమర్ రాజా ఫ్యాక్టరీ వెళ్లిపోయిందా లేదా తమిళ్లు? ఏంటి నీ భారతీయ సిమెంట్ ఇక్కడ ఉండాలా? నేను క్లోజ్ చేయలేను, దాన్ని మూసేయలేనా? ఏంటి వేధింపులు? ఎవడిచ్చాడు నీకు ఈ అధికారం అని అడుగుతున్నా, సమాధానం చెప్పమంటున్నా. ఇలాంటి వ్యక్తులు ఒక పేపర్ పెట్టుకుంటారు. దేశంలో ఎవరు